అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీ భగవాను వాచ 5వ శ్లోకము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. 5వ శ్లోకం. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, నీవు నేను ఈనాటి వాళ్ళము కాము. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. కానీ గడిచిపోయిన జన్మల గురించి నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. అంతే తేడా. ఆత్మ జీవాత్మ రెండు ఒక్కటే. ఆత్మ పరమాత్మ స్వరూపము. ఆత్మ దేహంలో ప్రవేశించగానే ఆ దేహంలో ఉన్న మనోబుద్ధి అహంకారములను బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే మాయ. మాయతో కప్పబడిన ఆత్మ జీవాత్మగా పిలువబడుతుంది. పరమాత్మ అధీనంలో మాయ ఉంటుంది. మాయతో కప్పబడి ఉంటుంది జీవాత్మ. పరమాత్మ మాయను ఆధారంగా చేసుకొని ఎన్నో అవతారములను ధరిస్తుంటారు. పరమాత్మకు ఆయన ఇదివరకు ఎత్తిన జన్మలు అన్నీ బాగా తెలుసు. జీవాత్మకు పూర్వజన్మ జ్ఞానం ఉండదు. ఎందుకంటే జీవుడు మాయతో అజ్ఞానముతో కప్పబడి ఉంటాడు. కాబట్టి ఏ శరీరంలో ఉన్నాడో ఆ విషయములే జ్ఞాపకం ఉంటాయి. కానీ అంతకు ముందు జన్మలు గుర్తుండవు జీవుడికి. పరమాత్మ తాను కోరుకున్న జన్మ ఎత్తగలడు. జీవుడు తన పురాకృత పాప పుణ్యములను అనుసరించి మాత్రమే జన్మ ఎత్తగలడు. పరమాత్మకు స్వతంత్రత ఉంది, జీవాత్మకు లేదు. నిజానికి ప్రతి జీవికి కొన్ని కోట్ల జన్మలు గడిచిపోయాయి. ఎందరో తల్లులు తండ్రులు ఉన్నారు, కానీ ఏదీ గుర్తుండదు. ప్రస్తుతం మనం మానవ జన్మలో ఉన్నాము. ఈ జన్మలో విషయాలే గుర్తుంటాయి. ఇంతకు ముందు జన్మ విశేషములు మనకి గుర్తుండవు. పుట్టడం వేరు, అవతరించటం వేరు. పుట్టడంలో మన ఇష్టం అంటూ ఏమీ లేదు. మన పూర్వజన్మ వాసనలను బట్టి వివిధములైన యోనులలో పుడుతూ ఉంటాము. కానీ పరమాత్మ అవతరిస్తాడు. తాను ఎక్కడ పుట్టాలో ఏమి చేయాలో తనకు తానుగా నిర్ణయించుకొని ఆ యోనిలో జన్మిస్తాడు. అవతరించటం పరమాత్మ ఇష్టం మేరకు జరుగుతూ ఉంటుంది. సాధారణ మానవుడికి ఆ స్వతంత్రత లేదు. మానవునికి తాను ఉన్న జన్మ గురించే తెలుసు. పరమాత్మకు అంతకు ముందు ఎత్తిన అన్ని అవతారముల గురించి తెలుసు. అందుకే కృష్ణుడు అవతరించాడు, అర్జునుడు పుట్టాడు అని అంటారు. అవతార పురుషుడైన కృష్ణుడికి తాను ఇంతకు ముందు ఎత్తిన అన్ని జన్మల గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాబట్టి కేవలం అర్జునుడిగా పుట్టిన జన్మ గురించి మాత్రమే తెలుసు. అంతకు ముందు జన్మల గురించి అర్జునుడికి తెలియదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పరమాత్మ అవతరించటానికి కారణము లోక కళ్యాణము, ధర్మ సంస్థాపన. జీవాత్మ దేహం పొందటానికి అంటే జన్మించటానికి కారణము అతని ప్రారబ్ధ కర్మ. ఆ కర్మలు అనుభవించటానికే జన్మిస్తాడు. పరమాత్మ తన ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన చోట జన్మించగలడు. కానీ జీవాత్మ తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఎక్కడ జన్మించాలని ఉంటే ఆ దేహం పొందుతాడు. పరమాత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఈ ప్రాపంచిక విషయములు ఏవి అంటవు. కేవలం సాక్షిగా చూస్తూ ఉంటాడు. కానీ జీవాత్మ దేహం ధరించిన తర్వాత ప్రాపంచిక విషయములలో సంసారంలో కూరుకుపోతాడు.
ఇదే అవతారానికి జన్మించడానికి ఉన్న భేదము. నెక్స్ట్ 6వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.